హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్ బేసిక్స్ అన్నీ కూడా లాస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో ఇవ్వటం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చెక్అవుట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్అవుట్ చేసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్: ఈక్వాలిటీ, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. టోటల్ 5 ప్రాపర్టీస్ మనము ఈరోజు ఈ వీడియోలో విత్ ఎగ్జాంపుల్స్ మనము డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే మనం రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని తీసుకుంటున్నాము. Z1 ఈజ్ ఈక్వల్ టు A1 కామా B1 అనే ఒక కాంప్లెక్స్ నెంబర్, Z2 ఈజ్ ఈక్వల్ టు A2 కామా B2. నేను రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ రెండిటి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఈక్వాలిటీ. సో ఈ రెండు సమానంగా ఉన్నాయి అంటే Z1 ఈజ్ ఈక్వల్ టు Z2. సో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అని మనం చెప్పాలి అంటే మనము ఇక్కడ మీరు కంపేర్ చేయాల్సింది ఏంటి అంటే రియల్ పార్ట్ని, సో రియల్ పార్ట్ తోటి కంపేర్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్తో కంపేర్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే A1 A2 అనేది రియల్ పార్ట్స్ అవుతాయి, B1 B2 అనేది ఇమాజినరీ పార్ట్స్ అవుతాయి. సో ఇప్పుడు Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 అవ్వాలి అంటే మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఫస్ట్ నెంబర్ యొక్క రియల్ నెంబర్ A1 అనేది సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ నెంబర్ A2కి ఈక్వల్ అవ్వాలి. సిమిలర్గా ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమాజినరీ నెంబర్ అనేది సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమాజినరీ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడే మనకి ఈ ఇచ్చిన రెండు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఈక్వల్ అని మనము క్లియర్గా స్టేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఎడిషన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ ఎడిషన్ గురించి డిస్కస్ చేసుకుందాము. Z1 ప్లస్ Z2. సో ఇక్కడ Z1 అంటే A1 B1, Z2 అంటే A2 B2 కదా. సో Z1 ప్లస్ Z2 చేయాలి అంటే సేమ్ రియల్ పార్ట్ని రియల్ పార్ట్కే యాడ్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్కే యాడ్ చేయాలి. సో ఇప్పుడు Z1 ప్లస్ Z2 ఏమవుతుంది అంటే ఫస్ట్ నెంబర్లో ఉన్న రియల్ పార్ట్ A1 ప్లస్ ఫస్ట్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్లో ఉన్నటువంటి రియల్ పార్ట్ A2, A1 ప్లస్ A2 కామా ఫస్ట్ నెంబర్లో ఉన్నటువంటి ఇమాజినరీ పార్ట్ B1 ప్లస్ సెకండ్ నెంబర్లో ఉన్నటువంటి ఇమాజినరీ పార్ట్ ఏంటంటే B2, A1 ప్లస్ A2 కామా B1 ప్లస్ B2. సో దీన్ని మీరు ఇంకొక ఫార్మెట్లో A1 ప్లస్ IB1 ప్లస్ A2 ప్లస్ IB2 ఫార్మెట్లో రాసుకున్నా కూడా మీరేం దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే సేమ్ ఫార్మెట్ A1 ప్లస్ A2 అంటే ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ని సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ని యాడ్ చేస్తాం ప్లస్ I ఇంటూ B1 ప్లస్ B2 ఫస్ట్ నెంబర్ యొక్క ఇమాజినరీ పార్ట్ సెకండ్ నెంబర్ యొక్క ఇమాజినరీ పార్ట్. సో మనము రియల్ పార్ట్ని రియల్ పార్ట్ తోటిను ఇమాజినరీ పార్ట్ తోటి మనము ఎడిషన్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి సబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ కూడా ఏ ఫార్మేట్ అంటే సేమ్ మనం ఇదే ఫార్మేట్ని ఫాలో అవుతాము. Z1 మైనస్ Z2 అంటే ఇప్పుడు Z1లో ఉన్నటువంటి రియల్ పార్ట్ అంటే ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్లో ఉన్నటువంటి రియల్ పార్ట్ మైనస్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్లో ఉన్నటువంటి రియల్ పార్ట్ A2, A1 మైనస్ A2 కామా B1 మైనస్ B2, B1 మైనస్ B2. మీరు ఇఫ్ ఇన్ కేస్ A1 ప్లస్ IB1 Z1 అనేది ఈ ఫార్మెట్లోను, Z2 అనేది A2 ప్లస్ IB2 ఫార్మెట్లో కానీ ఉంటే సిమిలర్గా A1 మైనస్ A2 ప్లస్ I ఇంటూ B1 మైనస్ B2. సో మీకు ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. లైక్ A1 కామా B1 అని ఇచ్చినా కూడా A1 ప్లస్ IB1 అని ఇచ్చినా కూడా రెండు కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్. సో Z1 ఇంటూ Z2 ఇది ఒకసారి కేర్ఫుల్గా చూడండి అన్న. సో Z1 ఇంటూ Z2. సో A1 ప్లస్ IB1 ఇంటూ A2
ప్లస్ IB2. సో ఈ రెండింటిని నేను మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు A1 తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. A1 ఇంటూ A2, A1 ఇంటూ IB2. సో A1 A2 ప్లస్ A1 IB2 ప్లస్, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ IB1 తోటి ఈ నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్లో ఉన్న రెండు ఎలిమెంట్స్ని B1 ఇంటూ A2, B1 A2, సారీ IB1 అన్న, ఇక్కడ IB1. సో I ఇంటూ I స్క్వేర్. సో I స్క్వేర్ B1 B2, B1 B2. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇంట్రడక్షన్ వీడియోలో మనం ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పానన్న, నెక్స్ట్ అప్కమింగ్ సమ్స్లో I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ తీసుకోవాలి, -1 తీసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు I స్క్వేర్ ప్లేస్లో -1 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే, సో చూడండి A1 A2, సో I స్క్వేర్ వాల్యూ ఏమైపోతుంది, మైనస్ B1 B2. సో ఇది ఏమవుతుంది అయ్యా అంటే రియల్ పార్ట్ అవుతుంది, ఒక కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ అవుతుంది. మీరు నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిట్లోనూ కూడా I అనేది అంటే ఇమాజినరీ పార్ట్ అనేది ఉంది కాబట్టి ఆ ఐని కామన్ తీసుకున్నట్లయితే A1 B2 ప్లస్ B1 A2. సో ఇది మల్టిప్లికేషన్. సో ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఈక్వాలిటీ, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఈ వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాము. నెక్స్ట్ డివిజన్ గురించి తెలుసుకుందాం. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇక్కడ మనకి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు, Z1 Z2. ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే Z1 ప్లస్ Z2. మనం ఎప్పుడు కూడా సొల్యూషన్ చేసేటప్పుడు గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ ఏమిచ్చారు, Z1 ఈజ్ ఈక్వల్ టు 2, 3. మీ ఐడెంటిఫికేషన్ కోసం కావాలి అంటే బేసిక్ స్టాండర్డ్స్లో A1 B1 అని రాసుకోండి. సో నెక్స్ట్ వన్ Z2. సో Z2 ఈజ్ ఈక్వల్ టు -6, 5. సో ఇదేమవుతుంది, A2 B2 అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, Z1 ప్లస్ Z2 మనం ఆల్రెడీ ప్రీవియస్గా ప్రాపర్టీస్లో చెప్పుకున్నాం కదా. సో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయాలి అంటే రియల్ పార్ట్ని రియల్ పార్ట్ తోటిను, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్కి యాడ్ చేయాలి. సో సేమ్ నేను ఇక్కడ అదే చేస్తున్నాను చూడండి. 2 ప్లస్ -6. సో 2 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి 2 ప్లస్ -6, కామా, సో నేను ఇక్కడ బ్రాకెట్ పెడుతున్నాను, కామా, ఇమాజినరీ పార్ట్ 3 ప్లస్ 5, 3 ప్లస్ 5. సో ఇక్కడ 2 -6, 2లో నుండి -6ని సబ్ట్రాక్ట్ చేస్తే -4, 8, -4, 8. సో దీన్ని ఇంకా మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే -4 ప్లస్ 8i, -4 ప్లస్ 8i. ఎప్పుడు కూడా ఇట్ సైడ్ ఉన్నది రియల్ పార్ట్ అవుతుంది. సో కామాకి ఇట్ సైడ్ ఉన్నది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 6, 3 అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 2, -1, దెన్ ఫైండ్ Z1 మైనస్ Z2. సిమిలర్గా మనము ఇక్కడ గివెన్ డేటా, గివెన్ Z1 ఈజ్ ఈక్వల్ టు 6, 3, Z2 ఈజ్ ఈక్వల్ టు 2, -1. సో Z1 మైనస్ Z2. సో రియల్ పార్ట్ని రియల్ పార్ట్ తోటే సబ్ట్రాక్ట్ చేయాలి. 6 -2, 3 మనం సబ్ట్రాక్ట్ చేస్తాము, ఆల్రెడీ నెంబర్కి మైనస్ ఉంది, -1. 6 -2 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ 1 4, 4, 4. దీన్ని మనము 4 ప్లస్ 4i కింద రిప్రజెంట్ చేయవచ్చు.
So z1 minus z2 value 4 comma 4 or 4 plus 4i. So next multiplication. చూడండి ఇక్కడ if z1 is equal to 1 comma 2 and z2 is equal to 3 comma minus 4, then find z1 into z2. సో z1 z2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఒకసారి గివెన్ డేటా రాసేసుకుందాం. సొల్యూషన్ గివెన్ z1 is equal to 1 comma 2, దీని 1 plus 2i. So z2 is equal to 3 comma minus 4, 3 minus 4i కింద రాసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేయాలి. z1 ఇంటూ z2 is equal to 1 plus 2i into 3 minus 4i. 3 minus 4i. ఇప్పుడు 1 తోటి ఈ ఇట్ సైడ్ ఉన్న 3ని అదేవిధంగా మైనస్ 4iని మల్టిప్లై చేద్దాం. సో 1 ఇంటూ 3 3, 1 ఇంటూ మైనస్ 4i మైనస్ 4i. ఇప్పుడు 2i తోటి మల్టిప్లై చేద్దాం. 2i ఇంటూ 3, 3 2s are 6 ప్లస్ 6 ఇంటూ i 6i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4s are 8 i ఇంటూ i స్క్వేర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాంప్లెక్స్ నెంబర్స్లో i స్క్వేర్ అంటే వాల్యూ -1. సో మీరు ఈ వాల్యూని కానీ మిస్అప్ చేస్తే మొత్తం సమ్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. సో 3 minus 4i plus 6i minus 8 i స్క్వేర్ అంటే -1 అన్న. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. 3 6iలో నుండి 4i తీసేస్తే 2i రిమైనింగ్ ఉంటుంది. 2i. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ ఇచ్చారు. మళ్ళీ మీరు i స్క్వేర్లో మైనస్ ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ఫైనల్ ప్లస్ అవుతుందన్న. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా అని చెప్పి మీరు ఇక్కడ -1 తీసుకోవటంలో ఎక్కడైనా ఎర్రర్ చేశారు అంటే లైక్ ఈజీగా మీకు మార్క్స్ అనేవి ఎస్కేప్ అయిపోతాయి. సో మీకు కరెక్ట్ ఆన్సర్ మీరు చేసిన ప్రొసీజర్ అంతా కరెక్టే, కానీ ఒక మైన్యూట్ చిన్న ఎర్రర్ వల్ల మొత్తం సమ్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ 8 ప్లస్ 3 11 ప్లస్ 2i. సో z1 ప్లస్ z2 ఫైనల్ వాల్యూ ఎంత అంటే 11 ప్లస్ 2i. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఎగ్జాంపుల్స్ మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే మనము డివిజన్ గురించి డిస్కస్ చేసుకుందాం. డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఆల్ఫా అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ a, b అని, సో బీటా అనేది c, d రెండు కాంప్లెక్స్ నెంబర్స్ కానీ తీసుకున్నట్లయితే మనకి డివిజన్ చేయాలి. ఏంటి? ఆల్ఫా బై బీటా. సో కాంప్లెక్స్ నెంబర్ డివిజన్ ఆల్ఫా బై బీటా. సో a ప్లస్ ib డివైడెడ్ బై c ప్లస్ id. a ప్లస్ ib డివైడెడ్ బై c ప్లస్ id. మీరు ఇక్కడ డెనామినేటర్ని ఏం చేయాలి అంటే రేషనలైజ్ చేయాలి. డెనామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని సింబల్ చేంజ్ చేసి c ప్లస్ id, దాన్ని సింబల్ చేంజ్ చేస్తే c మైనస్ id అవుతుంది. c మైనస్ id తోటి డెనామినేటర్ని న్యూమరేటర్ని మీరు మల్టిప్లై చేసుకుంటే, సో నెక్స్ట్ స్టెప్ a ప్లస్ ib ఇంటూ c మైనస్ id డివైడెడ్ బై c ప్లస్ id ఇంటూ c మైనస్ id. సో సేమ్ a ప్లస్ ib c మైనస్ idని మీరు నార్మల్గా ఎలా అయితే మల్టిప్లికేషన్ చేశారో
మనం అదే ప్రొసీజర్ని ఇక్కడ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏ తోటి ఈ రెండు టర్మ్స్ని కూడా మనం మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ సి, ఏసి, ఏ ఇంటూ ఐడి మైనస్ ఐఏడి మైనస్ ఐఏడి. సో ఐబి ఇంటూ సి ప్లస్ ఐ ఇంటూ సిబి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్, బి ఇంటూ డి బిడి, ఐ స్క్వేర్ బిడి డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. యాక్చువల్గా మీరు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అన్న. చూడండి ఒకసారి, సి ప్లస్ ఐడి ఇంటూ సి మైనస్ ఐడి. సో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐడి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్. మనకు ఆల్రెడీ ఏం తెలుసు? ఐ స్క్వేర్ వాల్యూ, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో సి స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 ఇంటూ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో మీకు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నంత వరకు కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని వస్తే మీరు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాదు, అకార్డింగ్ టు అర్థమెటిక్ ప్రకారం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అకార్డింగ్ టు కాంప్లెక్స్ నెంబర్స్ ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకు అంటే ఐ స్క్వేర్ వాల్యూ -1. సో నేను దాన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇప్పుడు ఏసి, ఈ రెండిట్లో నుండి ఐని కామన్ తీయండి, ప్లస్ ఐని కామన్ తీస్తున్నాను. ఐని కామన్ తీస్తే సిబి మైనస్ ఏడి, సిబి మైనస్ ఏడి. సో ఐ స్క్వేర్ వాల్యూ -1 ఇంటూ బిడి డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఏసి ప్లస్ బిడి ప్లస్ ఐ ఇంటూ సిబి మైనస్ ఏడి, సిబి మైనస్ ఏడి. సో ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో దీన్ని రియల్ పార్ట్కి రియల్ పార్ట్ డెనామినేటర్ని సపరేట్ చేయండి అన్న. ఏసి ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ సిబి మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇది డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క బేసిక్ సింటెక్స్. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2,5, బీటా ఈజ్ ఈక్వల్ టు -1,4. ఫైండ్ ఆల్ఫా బై బీటా. సో ఫస్ట్ గివెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2,5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ప్లస్ 5i కింద ఈక్వల్ టు రాసుకున్నాను, ఈక్వల్ టు 2,5i. సో బీటా ఈజ్ ఈక్వల్ టు -1,4 ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 4i. సో ఇప్పుడు మనము ఆల్ఫా బై బీటాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 5i డివైడెడ్ బై -1 ప్లస్ 4i, -1 ప్లస్ 4i. సో ఇప్పుడు మనము డివిజన్ చేయాలి అంటే ఫస్ట్ డెనామినేటర్ని రేషనలైజ్ చేసుకోవాలి. సో కాబట్టి 2 ప్లస్ 5i డివైడెడ్ బై -1 ప్లస్ 4i ఇంటూ -1 మైనస్ 4i డివైడెడ్ బై -1 మైనస్ 4i. అంటే ఇమాజినరీ నెంబర్ ముందు ఉన్నటువంటి సింబల్ని
మనం చేంజ్ చేసుకుని న్యూమరేటర్లోను డినామినేటర్లోను దాంతోటి మనము మల్టిప్లై చేసుకోవాలి. సో చూడండి నాన్న నెక్స్ట్ స్టెప్. సో 2 ప్లస్ 5i ఇంటూ -1 minus 4i divided by -1 plus 4i into -1 minus 4i -1 minus 4i equal to ఇప్పుడు మల్టిప్లికేషన్. సో 2 into -1 -2 2 into -4i minus 2 4s are 8i 5 into -1 minus 5i 5 into 4 20 plus into minus minus I into I square. సో మీరు మల్టిప్లికేషన్ సేమ్ నేను మల్టిప్లికేషన్ ప్రాసెస్ని ఇక్కడ అప్లై చేశాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో మనం ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్లో చెప్పాను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో ఇమాజినరీ నెంబర్ని మీరు సబ్ట్రాక్ట్ చేసేయండి. సో ఇక్కడ -2. సో మైనస్ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయండి. -13i ప్లస్ 20 ఎందుకు అంటే ఐ స్క్వేర్ వాల్యూ ఎంతనా? సో ఐ స్క్వేర్ వాల్యూ -1. సో 1 ప్లస్ 16 1 ప్లస్ 16. ఇప్పుడు రిమైనింగ్ సబ్ట్రాక్ట్ చేయండి. 20 minus 2 which is equal to 18 minus 13i divided by 17 divided by 17. జస్ట్ ఆ డినామినేటర్ని దేనికి దానికి సపరేట్ చేయండి. 18 by 17 minus 13 by 17 into i. సో ఇది మనకి డివిజన్, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా డివిజన్ చేయాలి అనేది ఈ మెథడ్ ద్వారా ఈ మెథడ్ చూసాం కదా. సో మీరు ఈ 4 మెథడ్స్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. 2 మార్క్ క్వశ్చన్స్లో కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి వెయిటేజ్లో 2 2 మార్క్స్ ప్లస్ మనకి ఒక 4 మార్క్ అడగడం జరుగుతుంది. ఆ 2 మార్క్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది మీకు ఈ బేసిక్స్ ఈ కైండ్ ఆఫ్ వర్షన్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్కి సంబంధించిన ప్రాపర్టీస్ మీద ఒక 2 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. సో కాబట్టి వీటిలన్నిటిని క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ఇన్ఫినిటీ టు లెర్న్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.